ఓకే. పట్టాభి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఇక్కడ అంటే కొంతమంది ఏమంటుంటారంటే చాలా సమస్యలు ఉన్నాయి కదా, జగన్ గురించి ఎందుకు చర్చలు అంటూ ఉంటారు కొంతమంది. నిజమే, రోజు అయిపోయింది కదా, జగన్ ఓడిపోయాడు కదా, మళ్ళీ ఇంకెందుకు టాపిక్స్ అని. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజలకి జగన్ గురించి మాట్లాడొద్దు కాదు, మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. ఏం జరిగిందో చర్చించాలి, ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి, ఏం జరిగిందో విశ్లేషించుకోవాలి. లేకపోతే మరో ప్రమాదం పొంచి ఉండే ఇదైతే ఉంది కదా. సో అందుకని ఇదనేది వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఇదే టాపికా, వేరే టాపిక్ లేదా వెంకటకృష్ణకి లేదా ఇంకొకరికి ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఇది చర్చించి ప్రజలు పదే పదే దీన్ని కనుక విశ్లేషించుకోకపోతే ఇది అయ్యన్న పాత్రుడు గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, రాజకీయంగా భౌతికంగా కాదు, ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు రాజకీయంగా అని అయ్యన్న పాత్రుడు గారు అన్నారు. అది గుర్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలకి? అవసరం, ఎందుకంటే అది నష్టం, అది కష్టం, ప్రమాదం కొంచెం ఉన్న ప్రమాదం. ఇప్పుడు గతంలో జరిగిన నష్టాలను మనం గుర్తుపెట్టుకోవాలి, గతంలో ఎదురైనటువంటి కష్టాల నుంచి మనం నేర్చుకోవాలి. మీరు అన్నారు గతంలో ప్రమాదంలో ఎలా పడ్డాం, మళ్ళీ ఆ ప్రమాదంలో మళ్ళీ చిక్కుకోకూడదు. అదే కదా ఏది ఈ జీవితం మనకు నేర్పేది, మనం నేర్చుకోవాల్సింది కూడా. మరొక విషయం గుర్తు చేస్తాం మీకు. ఈసీఐ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మొత్తం ఎస్పీలతో కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఐఏఎస్ని లేపి అడిగాడు, నీ లాగిన్ పాస్వర్డ్ ఐడి ఉందా నీ దగ్గర అని అడిగాడు. లేదు, అక్కడ ఉంది. అంటే పాయింట్ బ్లాంక్లో పెడితే ఐఏఎస్లు వాళ్ళ యొక్క లాగిన్ పాస్వర్డ్లు ఇచ్చారంటే ఎంత భయం. ఇవాళ ఎంతమంది వీళ్ళకి బలయ్యారు. ఏది ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వీళ్ళ చెప్పు చేతల్లో ఉండకపోతే చంపుతారనే భయంతో, అంటే ఒక ప్రలోభాల్లో లొంగ తీసుకున్నారు, భయపెట్టి లొంగ తీసుకున్నారు. టోటల్గా కంప్లీట్గా నీకు బరి తెగింపు ఏ విధంగా సాగిందో మనం చూసాం. ఇందాక నేను చెప్పాను ఏది ఈ గన్ కల్చర్కి అతను రాజముద్ర వేశాడు అని. ఇవాళ మైనింగ్ ఆ గనుల కబ్జాకి వెంకటరెడ్డిని తెచ్చి రాజముద్ర వేశాడు. ఈ మాఫియా లిక్కర్ మాఫియా వాళ్ళ యొక్క డిస్టిలరీల కబ్జాకి వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి రాజముద్ర వేశాడు. ఈ మీరు చెప్పిన ఈ ల్యాండ్ మాఫియా, ఈ ల్యాండ్ మాఫియాకి జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వాళ్ళతో రాజముద్ర. చివరి అక్షరాలు అవే ఉన్నాయి ఎందులో చూసినా. రవిచంద్రారెడ్డి గారు ఇందాకన్నా ఆయన ఆవేదన ఏది, మా సామాజిక వర్గం ఈ విధంగా కేసుల్లో చిక్కుకుని. యాక్చువల్గా నిజం చెప్పాలంటే వెంకటకృష్ణ గారు వీళ్ళంతా బాధిత వర్గం. ఎంతమంది రెడ్డి సామాజిక వర్గం జగన్ బాధితులండి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి, రెడ్డి ప్రభాకర్ రెడ్డి నుంచి, నీకు మాగుంట శ్రీనివాసరెడ్డి వరకు, రవిచంద్రారెడ్డి వరకు ఎంతమంది ఆయన తన సామాజిక వర్గంలో వాళ్ళని బలి తీసుకున్నాడు. రైట్, లాస్ట్ 2 minutes ఉంది రవిచంద్ర.